శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ. సదానంబరమూలాదివాస సుధా శ్రావణోత్తపమత్యం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర పారాయణం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయము. ఈ అధ్యాయంలో ప్రస్తావన సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారముల ద్వారా దారి చూపుట, ఉపదేశంతో వైవిధ్యము, నింద గురించి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయాలు బ్రహ్మజ్ఞానమును అభిలాషించు ఒక ధనికుడు బాబా ఎట్లా ఆదరించదునో హేమడ్ పంత్ వర్ణించను. రాబో 2 అధ్యాయంలో హేమడ్ పంత్ బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించనో, బాబా ఎట్లు తమ భక్తులతో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్ష మార్గమును చూపుచుండనో, ఆత్మోన్నతి గురించి, పరనింద గురించి, ఇతరుల కష్టము ఇవ్వవలసిన ప్రతిఫలం గురించి బాబా ప్రబోధం లెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురు మొట్టమొదట తన శిష్యులు యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్షణమైన ఆత్మసాక్షాత్కారం దారి చూపునకు విషయం అది అందరికీ తెలిసినదే. విషయంలో సద్గురువు బోధించిన దానిని నితరులకు వెల్లడి చేయరాదని కొందరినెదరు. అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగును వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తన అమృతతుల్యమైన బోధనలు పుష్కలంగా విశాల ప్రదేశాల ముందు కురిపించెదరు. వాణ్ణి మనం అనుభవించి హృదయంకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారికి జాగ్రత్త అవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు గణిన రామరక్ష సూత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులో త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయంలో బాబా తన భక్తులను బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తులు ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రమును తెరిపించి ఆత్మ యొక్క దైవ సౌందర్యమును చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయముల వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములు జంట ఫలము చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తను. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతము మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధములను తొలగించి మన సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురును భగవంతుని వలె కొలవలను. కాబట్టి మనం సద్గురుని వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదములు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలో ముఖ్య కథను ప్రారంభించడం. ఒక రకంగా చెప్పాలంటే సద్గురులు అనేవాళ్ళు మనం వెతకడం కాదు, మన పూర్వజన్మ సుకృతం వల్ల కానీ, మనం చేసే పుణ్యముల వల్ల కానీ మనం ఎంత వెతికినా మనకి కనబడరు. వాళ్ళ కృప, వాళ్ళ దయ ఉంటే మాత్రమే వాళ్ళ దగ్గరికి మనం చేరుతాం. సో ఒక్కొక్కసారి అనుకుంటాం మనం ఈ రకంగా ఇక్కడికి వచ్చామా అని, కానీ ఆ దారి అనేది అలా రావాలని ఆల్రెడీ వాళ్ళు నిశ్చయించి ఉంటారు మన సద్గురువులు. మనకు తెలియదు మన గురువులు ఎవరో, మనం కనిపెట్టలేం. కానీ మన గురువులకి వాళ్ళ శిష్యులు ఎవరనేది కనిపెట్టడం చాలా ఈజీ. అందుకే ఎప్పుడైతే శిష్యువు గురువు దగ్గర చేరుతారో ముందు అతన్ని పర్యవేక్షణలో ఉంచి తర్వాత అతను నిలబడగలడా లేదా, ఈ జన్మలో ఈ మానవ శరీరంతో తను తట్టుకోగలడా లేదని పరీక్షించి కానీ అతను ఉపదేశం మొదలుపెట్టరు. సో ఈ ఉపదేశం మొదలు పెట్టినంత వరకు జరిగేదే హనీమూన్ పీరియడ్ అంటాం మనం. అంటే అంతవరకు సరదాగా అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే బోధన స్టార్ట్ అవుతుందో మనకి అసలు శిక్షణ అనేది మొదలవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం.
సాటా అనతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉన్నాను. కాలాంతరం వ్యాపారంలో చాలా నష్టం పొందాను. అంతేగాక మరికొన్ని సమస్యలను చికాకుపరచను. అంతచే నతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందాను. మనసు చెడి చంచలమగుట నిల్లు విడిచి చాలా దూరం పోవాలను. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడు, కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు కొన్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించను. ఇది మనం చేసేదే. కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్తాం, మిగతా టైంలో వెళ్ళాం, అందరం నాతో సహా. వాని పాపకర్మలు ముగివేలకు భగవంతుడు వానికి ఒక యోగీశ్వరునితో కలిసి ఉన్నట సంభవింపజేశాను. ఎప్పుడైతే మన పాపకర్మలు పోతాయో అప్పుడు మాత్రం మనం యోగీశ్వరుల దగ్గరికి చేరతాం, లేదంటే లేదు. వారికి తగిన సలహా ఇచ్చి వారి క్షేమంను చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగాను. అతని స్నేహితులు షిరిడి వెళ్ళమని సలహా ఇచ్చారు. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండను. సాటే గారికి ఇది నచ్చాను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చాను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ సంపూర్ణుడగు సాయిబాబాను చూచి వెంటనే అతనికి మనశ్చంచలము తగ్గిపోయి శాంతి కలిగను. గురువుగారి కృప మన మీద పడాల్సిన అవసరం లేదు. మనం అతన్ని చూడగానే అతనికి శాంతి అనేది దొరికింది. చూడండి, వారి పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను. పాదసేవ చేయడం అట్ట కాదు, అర్థమైందా? పాదసేవ అనేది ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మనం నిజాలు ఒప్పుకోవాలి. నేను ఎప్పుడైతే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మా గురువుగారి పాదసేవ చేయడానికి అవకాశం దొరికేది. ఎప్పుడైతే నేను గృహస్థుని అయ్యానో నేను ఎంత ప్రయత్నించినా అవకాశం రాలేదు, అలాగని సమయము కుదరలేదు. అలా అంటే మనం అనుకుంటాం నేను చేయలేకపోతున్నాను, అది కాదు. అక్కడ అలా సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్ అలా కుదిరితే అలా చేస్తారన్నమాట. అర్థమైందా? ఆ యోగ్యత అనేది కలిగి ఉండాలి. ఆ యోగ్యత ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడే మన నిశ్చలమైన మనసు అంటే ఎటువంటి చెడు ఆలోచన లేకుండా, చెడు బుద్ధులు లేకుండా ఉన్నప్పుడు మాత్రం మనకు అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను చాలా మనస్ఫూర్తిగా బాధపడుతూ చెప్తున్న విషయం. ఎందుకంటే అప్పట్లో మా గురువు గారి పాదసేవ చేసే అవకాశం దొరికింది. కానీ ఎప్పుడైతే నాకు పెళ్ళయ్యి తర్వాత నేను కంప్లీట్ గృహస్థుడిగా ఉన్నానో అప్పటి నుండి నాకు అవకాశమే దొరకలేదు. అతడు గొప్ప మనోబలము గలుగువాడిచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతను ఒక దృష్టాంతము చూపాను. అది ఎట్లనేను, బాబా గురుచరిత్రము చేతితో పట్టుకొని దానిలో విషయములను ఎదుట కూర్చున్న సాటెకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా విన్నట్లు చూపాను. సాటి నిద్ర నుండి లేచిన వెంటనే కలను జ్ఞప్తికి ముంచుకోమను మిగులు సంతసించాను. అజ్ఞానమనే నిద్రలో గుర్రపెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతం రుచి చూపుట బాబా యొక్క దేహార్థ హృదయమని కదా అనుకున్నాను. ఆ మరుసటి దినమదృశ్యమును కాకా సాహెబ్ దీక్షితులు తెలియజేసి దాన్ని భావమే ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకోమను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలనో కనుగొనమను. కాకా సాహెబ్ సమయం చూచి ఈ బాబాతో ఎట్లడిను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటుకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరు కొన వలన లేదా ఇంకొక సప్తాహసం పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరలను. అతనికి దృష్టాంతరార్థమును బోధించవలను. వాని నాశోదింపుడను బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహసం పారాయణం చేయవలను. ఆ గ్రంథమనే జాగ్రత్తగా పట్టినచో నతడు పావనుడగును, మేలు పొందుగలడు. భగవంతుడు ప్రీతి చెందిన వానికి ప్రపంచ బంధం నుండి తప్పించను అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చటి నుండి బాబా కాలు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు మనసులో నెట్లాడెను, సాటే యొక్క వారమే పారాయణం చేసి ఫలితం పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణం చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నం నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘం నుంచి పడు నీటిని బిందువుకే కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా యొక్క
దయామృతము నాపై వర్షించదని, వారి బోధనచే నన్ను ఆశీర్వదించదని కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ ఆలోచన వారి మనసులో మొదలైన వెంటనే బాబా దాన్ని గ్రహించను. భక్తుల మనసులో ఉండే ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతట 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మన్నాడు. బాబా మనస్సున కారుణ్యోదమయ్యాను. వారి అయ్యి కారణ వారినిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామగృహమును పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని అంటాడు, మధ్యాహ్న హారతి సమయమందు మీరెక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు వచ్చుచున్నట్లేదే, మరేలా చీకాకుతో చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు, నా పూజ ముగించి వచ్చేదను. ఈలోపు తాంబూలం వేసుకున్నాడు. పిమ్మట అదనంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వాసరలో కూర్చొని కిటికీలో ఏకనాథ భాగవతం ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలో ఏకాదశ స్కందములను ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షితులు శ్రీకృష్ణుడు అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాన్ని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునికి అతని సేవకుడు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణం నిత్యం షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారికి ఆ గ్రంథములు పారాయణం వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములు ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగంలో పోయి ఆ గ్రంథములు విన్నప్పుడు వారి ప్రశ్నలు సంతృప్తికరమైన సమాధానం లభించను. హేమాడ్ పంత్ కూడా నిత్యం ఏకనాథ భాగవతం పారాయణం చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదు పోయాను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతం తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకున్నది. తన నిత్యపారాయణం పూర్తి చేయుటచే కాబోలు బాబా తన నచ్చటకు పంపని హేమాడ్ పంత్ అనుకోను. వెంటనే తన నిత్యపారాయణం పూర్తి చేసుకున్నాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. ఇరువురు ఈ దిగువ సంభాషణ జరిగను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బులు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబా సమర్పింపు. హేమాడ్ పంత్, సరే నీ నమస్కారములు ఆదింపబడను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపజేయనట్టు బాబా లీలను కథలు చెప్పము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొని నేను దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైన ఇదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నేను చదువుకున్న పట్టణవాసిని. నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవెక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూచియే ఉందువు. వాణ్ణి నీ ముందు నేనెట్లా వర్ణించగలను? సరే, ఈ తమలపాకు ఒక్క సున్నం తీసుకొని తాంబూలం వేసుకొను. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చాను. అతడు ఎట్లా, ఈ దేవుని బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీల కంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలతో వినోదించు నగుపడినట్టు వారిని నట్టినట్లు కనిపించరు. మా వంటి జ్ఞానపదులకేమి తెలియను? బాబాయి ఈ కథలు ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులు నా వంటి పామను వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గంను ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్గతము శ్యామ ఎట్లను. నాకు కథ జ్ఞాపకం వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకు అది స్వయంగా తెలియను. భక్తుడంతా మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తుల కఠిన పరీక్ష చేసిన పిమ్మటే వారికి ఉపదేశము నిచ్చును. ఉపదేశం అనగా నిర్దేశం. ఉపదేశం అన్న మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులోని ఒక స్మృతి తలుక్కుమనను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణ జపనికి వచ్చాను. తన మనసుకు శాంతి కలిగించే నిమిత్తము బాబా అచ్చటకు పంపియుండుకొనను. అయినప్పటికీ ఈ భావమును అణుచుకొని
శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడను. కథలని బాబా తమ భక్తులందరి దయాదాక్షిణ్యులు గలవో తెలుపును. వాడిని వినగా హేమాడ్పంతో ఒక విధమైన సంతోషం కలిగను. శ్యామ ఈ దిగువ కథను చెప్పకూడను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండను. ఆమె కాషాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడి వచ్చును. బాబా దర్శించి మిక్కిలి తృప్తి చెందను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయం చేసుకోను. ఆమె ఇంకేమీ తెలియకుండాను బాబా ఏమి సంకల్పం ఆమోదించక తన్ను మంత్రోపదేశం చేయనుచో ఉపవాసం ఉండి చచ్చదని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బసలో ఉండి భోజనం నీరు మానివేశాను. అట్లు 3 రోజులు గడిచాను. ఆమె పట్టుదలను నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో నెట్టండి. దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీ ఒక మంది నిచ్చుటకు ఈడ్చదవా? ఆ ముసలిది నీవెరిగే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవాసము నిశ్చయించుకున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం అంతవరకుమే ఆమె నిరాహార దీక్ష మానదు. ఆమెకేమైనా హాని జరిగించో ప్రజలు నిన్నే నిందించరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవచ్చే ఆమె చచ్చిందని లోకులు నెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమె తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ కింది విధముగా బోధించను. ఓ తల్లి, అవసరమైన ఏతనకేలా పాల్పడి చావు కోరుచున్నావు? నీవు నిజంగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనుకరించి నేను చెప్పింది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతము చెప్పెదను. నీవు దాన్ని బాగా వినుచో నీకది మేలు చేయును. నాకు ఒక గురువు ఉండను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారు ఏ మంత్రము నూదలేదు. నాకు వారిని వదిలిపోవాలని తలంపే లేకుండాను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గురికించితిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగితిరి. నేను దాన్ని వెంటనే వారికి సమర్పించెదను. మీ గురువు గారు పూర్ణకాలమైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగేలా వారు నిష్క్రమణను ఎట్లా అనిపించుకుందిరా అని అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బులు లక్ష్య పెట్టేవారు కాదు. ధనంతో వారు చేయునిది ఏమున్నది? వారు కోరిన 2 కాసుల్లో ఒక నిష్ఠ, రెండవది సంతోష సైర్ధ్యములు కూడిన ఊరిమి. నేను రెండింటినీ వారిని కల్పించి తిని వారు ప్రసన్నులయ్యిరి. నా గురువు అట్లు 12 సంవత్సరములు సేవించి తిని వారే నన్ను పెంచి పోషించిరి. భోజనము కానీ వస్త్రములు కానీ నాకు లోటు లేకుండాను. వారి పరిపూర్ణులు. వారు ప్రేమావతారములను చెప్పవచ్చును. ఆ ప్రేమను ఎట్లా వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవాడు. ఆ విధంగా గురువై ఉండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకంగా చూచుచుండేవారు. మేమిద్దరము ఆనందంలో మునిగి ఉండేవారము. రాత్రింబవలు నిద్రాహారం లేక నేను వారి వైపు దృష్టి నిర్గచ్చితిని. వారి చూడనిచో నాకు శాంతి లేకుండాను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకోటి లేకుండాను. వారి ఆశ్రయము నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా సబూరి, సంతోషాద్యంలో కూడా ఉరిమి అన్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసేదని. ఈ ప్రపంచ సాగరంలో సబూరి అను ఓడను నేను సురక్షితంగా దాటించును. సబూరి అన్నది అత్యుత్తమ లక్షణము. ఇది పాపములన్నింటినీ తొలగించును, కష్టములు పారదోలును, అనేక విధములు అవతారం తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయము కలుగుజేయును. సబూరి అన్నది సుగుణములు గని మంచి ఆలోచన తోడు వంటిది. నిష్ఠ, సబూరి అన్నవి అన్యోన్యమైన అక్క చెల్లెలు లాంటివి. నా గురువు నా నుండి ఇతరేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించే సర్వకాలము సర్వాస్తవాలందు కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడును. ఒక్కొక్కప్పుడు వారు విడిచి ఉండెను. వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతను నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువుగారు తమ దృష్టితో పోషించేవారు. తల్లి తాబేలు ఒడ్డునుండెను, బిడ్డ తాబేలు 2వ ఒడ్డునుండెను. తల్లి తాబేలు పిల్ల తాబేలు ఆహారం పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చదు. పిల్లలు ఎదిగి పెద్దవాగురు. అటులనే మా గురువుగారు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు.
అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఓదగలను? గురువు యొక్క ప్రేమమయము తాబేలు చూపే మనకు సంతోషంనిచ్చు జ్ఞాపకుంచుకొనుము. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవ్వరి వద్దను కానీ పొందుటకు ప్రయత్నించుకోము. నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థము పొందెదవు. నాపై సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజము చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనములు కానీ ఆరు శాస్త్రముల ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువు అందు ప్రేమ విశ్వాసమును ఉంచుము. గురువే సర్వము చేయువాడని కర్తయనియు పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించదరో, ఎవరైతే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని నచ్చేందరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసంను వదులుగాను. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగా విని దాని ప్రాముఖ్యత సందర్భం గురించి హేమడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతను అపాదమస్తకమును పులకరించాను. సంతోషంతో ఉప్పెంగను, గొంతుకు ఆరిపోయాను. ఒక్క మాట మాట్లాడుకుంటే చేత కాకుండాను. శ్యామ అతని ఈ స్థితిలో చూసి ఏం జరిగినది, ఎలా ఎదుర్కొన్నావు, అట్టి బాబా లీల నీకు ఎన్ని వర్ణింపవలని అని అడిగాను. సో ఈ రోజుతోటి ఎక్కడిగా అంటే ఈ 18, 19 అధ్యాయంలో పారాయణాన్ని ముగిద్దాం. రేపు ఇక్కడితో కంటిన్యూ చేస్తూ మరొక ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం. 18, 19 సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అంటే శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు ఎక్కడి నుండి అయితే మనం నిష్క్రమించామో అక్కడి నుండి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.